ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. పగటిపూట రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ వేడి, వడగాల్పులు, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండలకు భయపడి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. మధ్యాహ్నం టైంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. ఎండ వేడిమి తీవ్ర రూపం దాలుస్తుంది. రోజు రోజుకి ఎండల తీవ్రత క్రమక్రమంగా పెరిగిపోతోంది. మధ్యాహ్నం పూటైతే పూర్తిగా రోడ్లన్నీ కూడా నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఎండ తీవ్రత, ఎండ వేడిమి, వడగాల్పుల కారణంగా జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మహబూబ్నగర్లో నమోదవుతున్నటువంటి ఉష్ణోగ్రతల వివరాలను కనుక పరిశీలిస్తే రాష్ట్రంలోనే గరిష్టమైన ఉష్ణోగ్రతలుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇప్పటికీ 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం పూట ఎండవేడిమి క్రమక్రమంగా పెరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి కూడా ఆ ప్రభావం కనిపిస్తుంది. క్రమక్రమంగా మధ్యాహ్నానికి మరింత తీవ్ర రూపం దాలుస్తుంది. రాత్రిపూట కొంత వాతావరణం చల్లబడ్డప్పటికీ కూడా ఎండవేడిమి, ఎండగాళ్ళ పరిస్థితి మాత్రం రాత్రి కూడా కంటిన్యూ అవుతుంది. జనమైతే నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని చెప్పవచ్చు. సో ఈ ఎండల తీవ్రత క్రమక్రమంగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంత అప్రమత్తంగా ఉండాలి, హైడ్రేటెడ్గా ఉండాలని చెప్పి వైద్యులు, వైద్యాధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా హైడ్రేటెడ్గా ఉండాలని సూచిస్తున్నారు. ఎందుకంటే డీహైడ్రేషన్ కారణంగా వాంతులు, విరేచనలు, వీటితో పాటు కొంత బలహీనంగా మారే అవకాశం ఉంది. కాబట్టి హాస్పిటలైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వంటదెబ్బ కారణంగా సో అట్లాంటి పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రోడ్ సైడ్గా ఉండేటువంటి చిరు వ్యాపారులకి ఎండ వేడిమి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళంతా రోడ్డు వెంబడే ఉంటారు. కాబట్టి ఆ ఎండ వేడిమి, తర్వాత వడగాల్పుల ప్రభావం వాళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు లేబర్, దినసరి కూలీలు, అట్లాగే ఉపాధి హామీకి సంబంధించినటువంటి కూలీలు, గృహ నిర్మాణ రంగంలో పనిచేసినటువంటి కూలీలు, పరిశ్రమలో పనిచేసే వాళ్ళంతా కూడా సో ఎండ ప్రభావం వాళ్ళ మీద అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అస్వస్థత గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. ఈ ఎండల ప్రభావం అయితే క్రమక్రమంగా పెరిగే అవకాశం ఉంది. ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం పూట హ్యూమిడిటీ ప్రభావం చాలా అధికంగా కనిపిస్తుంది. ఎందుకంటే 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సందర్భంలో ఆ వేడి కారణంగా వడగాల్పుల తీవ్రత కూడా అత్యధికంగా ఉంటుంది. దాని ప్రభావంతో ఇక ఎండలు, ఉక్కపోత వల్ల జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రానున్న రోజుల్లో ఈ ఎండల ప్రభావం ఇంకా అత్యధికంగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 40 నుంచి 45 డిగ్రీలు, 50 డిగ్రీల వరకు గత ఏడాది నమోదైన పరిస్థితుల్లో మరి దాదాపుగా 40-45 రోజుల పాటు ఎండల ప్రభావం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాలి, హైడ్రేటెడ్గా ఉండాలని చెప్పి వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటికైతే ఆ ఎండల ప్రభావంతో వడదెబ్బ కేసులు అక్కడక్కడ గ్రామాల్లో కొనసాగుతున్నాయి. ఆ కేసులు నమోదవుతున్నాయి. సో దానివల్ల జనమైతే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోడ్ సైడ్ పాదచారులు కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. మధ్యాహ్నం వేళల్లో అయితే రోడ్లన్నీ కూడా నిర్మానుష్యమైనటువంటి వాతావరణం కనిపిస్తున్నాయి. అత్యవసరమైతే తప్ప జనం ఇళ్ళ నుంచి బయటికి రావద్దని చెప్పి అధికారులు, వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఇక ఎండవేడికి మాత్రం తట్టుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. వీటితో పాటు ఇక కూలర్లకు, ఏసీలకు కొంచెం గిరాకీ పెరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంట్లో వాడకం కూడా పెరిగిపోయింది. పవర్ డిమాండ్ కూడా భారీ స్థాయిలో పెరిగిపోయింది. ఇంకా ముఖ్యంగా చలవ పదార్థాలు హైడ్రేటెడ్గా ఉండడం కోసం వాటర్ కంటెంట్ని ఎక్కువ తీసుకోవాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. దీనివల్ల వాటర్ కంటెంట్కి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఇట మట్టి కుండలకు ప్రాధాన్యత పెరిగిందని చెప్పవచ్చు. ఇది మహబూబ్నగర్ జిల్లాలో ఎండకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్ బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.